ఎందుకంటే సార్ విజయవాడ ఈ రకంగా అంటే వరదలు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు కూడా రోడ్ల మీద నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తుంది, వానలు పడుతున్నాయి, పరిష్కారం మాత్రం లభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే మీరే ఎల్ఎన్టీని ప్రవేశపెట్టారు. చాలా వందల కోట్లు అయితే నిధులు తీసుకురావడం, దాని పరిష్కారానికి ఒక బృహత్తర ప్రణాళిక అయితే రచించారు. కానీ అది ఆచరణాత్మకంగా ఎందుకు సఫలీకృతం కాలేకపోయింది? దీనికి కారణం ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? ఇవాళ విజయవాడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము అప్పుడున్న వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మేము 258 కోట్లకి డిపిఆర్ ఇచ్చాం. మేము కానీ మా ఈలు కానీ సిఈ గారు కానీ అందరం ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారి పేషీలు ఇస్తే ఆయన విజయవాడ మీద ప్రేమతో 460 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ కానీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రాంట్ ఇచ్చారు. దాన్ని విజయవాడది వచ్చిన కౌన్సిల్లో పెట్టి ప్రతి డివిజన్కి కూడా ఇంచుమించుగా 10 కిలోమీటర్లు ఇన్నర్ రోడ్లకి డ్రైన్లు కట్టేటట్టు ఓ కార్పొరేటర్కి, అట్లాగే అవుట్ఫాల్ డ్రైన్స్ అని పెద్ద డ్రైన్స్ దాదాపుగా 300 కిలోమీటర్లు చేసి పని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఏమైందంటే ఈ 460 కోట్లు స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్గా టెండర్స్ పిలిచేశారు. పిలిచేపాటికి వాళ్ళు భారీ స్థాయిలో ఉన్న ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చేవాడికి ఎల్ఎన్టీ వాళ్ళు ఎప్పుడు ఈ చిన్న చిన్న డ్రైన్లు కానీ చేయాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన వాళ్ళు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నా ఏదో కాదు చెప్పి పని లేట్ చేసేవారు. కరెంట్ పోల్ తీయలేదనో, లేకపోతే టౌన్ ప్లాన్ వాళ్ళు మాకు చూపించలేదనో, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అప్పుడున్న ఎస్సీ గారు నాకు బాగా స్నేహంగా ఉండేవారు. ఒక మేయర్గా గౌరవించి నేనేం చెప్పినా డబ్బులు తర్వాత కడతామండి, మీకేం ఎగ్గొట్టం అంటే ఆ స్తంభం ఏమంటే తీయమంటే ఆయన గంటల్లో తొలగించి చేసి పెట్టేవారు. అంత ఇదిగా సహకరిస్తే వాడు సరిగ్గా చేయకపోవటం వలన అది లేట్ అయింది. అది లేట్ అవటమే కాకుండా మేము ఉన్నప్పుడు సుమారుగా 40%, 50% మధ్యం చేసాం. మిగతా వచ్చేవాడు మాకు ప్రభుత్వం మారిపోవటం. ప్రభుత్వం మారినాక ఇక మా చేతిలో లేదు. వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి బిల్లులు పేమెంట్ చేయకపోవటం వలన వాళ్ళు పని ఆపేసి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఈ ట్రైన్లు ఇవన్నీ కూడా తీసుకుంటే తూర్పు నియోజకవర్గం వరకు తీసుకుంటే మీరు మధు కళ్యాణ మండపం దగ్గర వాన చుక్క పడిన దాన్ని సుమారుగా 5 కిలోమీటర్లు వెళ్తే కానీ ట్రైన్ కాలంలో పడదు. ఎందుకంటే మధు కళ్యాణ మండపం నుంచి సిద్ధార్థ స్కూల్ మీదుగా మదర్ తెరిసా విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పిన్నలేని పానికి రోడ్డు మీదుగా నేషనల్ హైవే మీదుగా లైలా కాలేజీ పక్క వెళ్ళి రమేష్ హాస్పిటల్ మీదుగా లైలా కాలేజీ పక్కగా ఇట పళ్ళ హాస్పిటల్ మీదుగా వెళ్ళి అక్కడ కలుస్తుంది కాలంలో. నేను ఇవన్నీ చూసి సుమారు ఇదంతా 4.5 కిలోమీటర్లు అవుతాను. అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళతోటి నేను వైయూరా స్ట్రీట్లో డ్రైను కాలువ నుంచి హైవే రోడ్డు వరకు బందర్ రోడ్డు వరకు డ్రైన్ కట్టుకొచ్చాను రోడ్డు పక్కల. అట్లాగే ఏ కనెక్షన్ రోడ్డు కూడా అట్లాగే బందర్ రోడ్డు వరకు కట్టుకొచ్చాం. ఇటు జమ్మిశెట్టి సెంటర్ నుంచి డ్రైన్ తీసుకెళ్ళి కలవర్ట్ వేసి దాన్ని కలిపితే ఏమైందంటే ఈ కొండ మీద వచ్చిన నీళ్ళు కానీ జమ్మిశెట్టి దగ్గర మధు కళ్యాణ దగ్గర నీళ్ళన్నీ ఇటు పీవీపీ మీదుగా రోడ్డు దాటి వెళ్ళిపోయి మాకు ఇబ్బంది ఉండేది కాదు. అట్లాగే మదర్ తెరిసా విగ్రహం దగ్గర నుంచి కూడా డివి మేనర్ మీదుగా A1 కన్వెన్షన్ హాల్ మీదుగా ఇటు వెళ్ళిపోయి అది అయిపోయినాక పిన్ననేని పోనిక రోడ్ల నుంచి వచ్చేది నేషనల్ హైవే వచ్చినాక అక్కడి నుంచి స్క్రూ బ్రిడ్జి 0.9 కిలోమీటర్ ఉండదు, లేదా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది 1 కిలోమీటరే. ఇటు వెళ్తే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాలి కనుక మొత్తం ఎగదంతాయి. అందుకనే నేను ఆ రోజున మొదలుపెట్టాను ఎస్విఎస్ అవతల డ్రైన్ మొదలుపెట్టి కొంత సుమారుగా 100 మీటర్లు డ్రైన్ కట్టడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఉండి ఉంటుంది. అయితే ఈలోపు కలవట్టు కట్టాలి బెంజిగమ్మి దగ్గర కూడా, ఎందుకంటే పిన్ననేని పానికి రోడ్ నుంచి డ్రైన్ అటు పెట్టాలి. ఇప్పుడు అవి పెడితే ఇక్కడ ఎక్కడ నీళ్లు చుక్క నిలబడవు. మదర్ తెరిసా విగ్రహం కానీ ఎక్కడ నీళ్ళు నిలబడవు. ఇంకోటి ఏంటంటే
నిర్మలా హై స్కూల్ రోడ్లో ఎప్పుడు మునిగిపోతుందని చెప్తారు. నిర్మలా హై స్కూల్ రోడ్డు ఏంటంటే అక్కడ కలవర్ట్ ఉంది, ఎప్పుడు మా తాతలు ఆడేసిన కలవర్టు. ఆ కలవర్ట్ నుంచి కనుక అటు దాటితే ఇప్పుడు పినలేపానికి నుంచి రోడ్డు వెళ్ళే దానికి వెళ్తాయి నీళ్ళు, అప్పుడు ఇటు నీళ్ళు ఉండవు. ఆ కలవర్ని క్లియర్ చేసుకోవాలి. కార్పొరేషన్లో ఇంకోటి ఏంటంటే ఇంజనీర్లు మరి ఎందుకు తప్పు చేస్తారో తెలియదు, కానీ ఇంజనీర్ అధికారులు తప్పు వల్లనే ఇవాళ విజయవాడకి ఈ భ్రష్టు పట్టింది. విజయవాడకి ఇది భ్రష్టు పట్టడానికి ఏంటంటే మాన్యువల్స్ దేవుడికే తెలియాలి. అది మీరు గతంలో మేయర్గా పనిచేశారు కాబట్టి అసలు వాళ్ళ మెంటాలిటీ బిహేవియర్ అంటే ప్యాషనేటెడ్గా ఉంటారా, ఏదో మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే అనాధికారికంగా వేరే కార్యకలాపాలు చేసుకుంటూ ఏదో పబ్బం గడిపేస్తుంటారని మీ 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 పర్సనల్ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంజనీర్లకి ఏంటంటే పైన సరైన సూపర్వైజింగ్ ఉండదు. లేకపోవటం వల్ల ఏంటంటే పై ఆఫీసర్లు కూడా గట్టిగా ఎందుకో కానీ దాని మీద దృష్టి పెట్టరు. దాని మీద నేను ఏమన్నానంటే ఇప్పుడు నిర్మలా గార్మెంట్ రోడ్ గురించి నేను ఎప్పుడు కార్పొరేషన్ మేయర్ పెద్ద అయినాక వెళ్ళా. ఒకసారి వెళ్ళి కమిషనర్ గారికి చెప్పాను, ఈ సిఈ గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిర్మలా గార్మెంట్ రోజు నేను అడుగెత్తులు లేపుతున్నామండి, ₹1,00,00,000 పెట్టి నీళ్ళు ఉండవండి అని చెప్పారు. ఆయన ₹1,00,00,000 తగలబెట్టాడు. ఇవాళ నిర్మలా గార్మెంట్ రోడ్లో నీళ్ళు ఉంటున్నాయి. అది కాదు కావాల్సింది, నిర్మలా గార్మెంట్ రోడ్ నుంచి నీళ్లు అటు స్క్రూ బ్రిడ్జి కాడికి వెళ్ళేటట్టు లైన్ చేసుకోవాలి. అట్లా చేసుకోకపోవడం వల్ల ఆ నీళ్ళు అట్లా ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇది అధికారుల దగ్గర, కమిషనర్ గారి దగ్గర ఇప్పుడు ఈనాడు గోడ ఉంది. ఇప్పుడు బెంజింగమన్ దగ్గర నుంచి వచ్చిన డ్రైన్ వచ్చేసి ఈనాడు గోడ దగ్గర కట్టి ఆపేశారు. ఇప్పుడు బెంజింగమన్ కాడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎల్లగా అక్కడ నిలబడిపోయి ఆ కార్నర్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు వర్షం వచ్చినా ముందు ఆ కార్నర్లో ఉంటాయి. నేను రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఆ గోడ తీస్తే మేము డ్రైన్ కట్టుకోవాలి, ఇబ్బంది పడుతున్నామంటే ఏమంటే ఆయన వాళ్ళ ఎంప్లాయీని పిలిచి ఏంటి ఆయన ఇది అడుగుతున్నారంటే చెప్తే అవునండి మనకేం ఇబ్బంది లేదు తీసుకుంటే అన్నారు. ఆయన ఏమడిగా అంటే గోడ తీసి గోడ కట్టేవండి అన్నారు. సరేనండి మేము మా కమిషనర్ గారితో మాట్లాడి కట్టిస్తా అని చెప్పాను. ఈలోపు ఎవరు కోర్టులో ఉందంటే నేను హైదరాబాద్ నుంచి లాయర్ని పిలిపించాను, మా కార్పొరేషన్ లాయర్ని పిలిపిస్తే కోర్టులో ఏమి లేదండి మీరు పాడేసి కట్టుకోవచ్చండి అన్నారు. పడగొట్టి మొదలు పెడదామని మిషన్ తీసుకుని అన్నీ మొదలు పెడుతుంటే ఎంపీ గారు పిలిచి ఒక వారం ఆగు మా వాళ్ళకి మాట ఇచ్చాను, కాదు సార్ ఈ మాట ఏంటంటే మీకు తెలియదండి, ఇంట్లో ఉండి లేదనిపిస్తాడు, అన్ని రకాల ఇబ్బందులు పడి చివరికి తప్పక చేస్తున్నానంటే ఈ ఒక్కసారి నా మాట నేను ఒకటి అడిగానే ఆయన ఆపాడు. ఆపటం ఇవాళ వరకు ఆ రోడ్డు ఆ గోడ ఈరోజు వరకు తీలే. అతని మట్టికి అతని పనులు అతను చేసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఈనాడికి ఎదురుకుండా మొన్న వజ్రం అని ఏదో కాంప్లెక్స్ కట్టారు. మరి ఆ కాంప్లెక్స్ పర్మిషన్ ఎట్టు ఇచ్చారు అర్థం కావట్లా. అతను గోడ తీస్తే పర్మిషన్ ఇవ్వాలి, గోడ తీయకుండానే పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇవ్వటం వలన ఇప్పుడు ఆ గోడ తీయలే. మరి నేను చాలాసార్లు ఏ కన్వెన్షన్ హాల్ పక్కన అతను 3 ఎకరాలు ఉంది చెప్పాను. అది ఉడాలో ఏంటంటే పార్కు కింద ఉంది. ఏమంటే పార్క్ కింద హ్యాండ్ ఓవర్ తీసుకుందామండి అని నోటీసులు ఇవ్వండి కూడా చెప్పాను. అధికారులు మరి వాళ్ళకి ఏం మోడతాయో ఏం చేస్తాయో వాళ్ళు ఏం చేయకపోవటం వలన ఈ రోజు వరకు అది కనీసం వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ అయినా ఇచ్చు. అతను 3 ఎకరాలకు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ వేయరు, అది అట్లా ఉండిపోయింది. ఈ గోడ తీయడు. ఆ గోడ తీస్తే ఏముందంటే మాకు డ్రైన్ స్ట్రైట్గా వెళ్ళిపోయి కృష్ణవేణి రోడ్లోకి వెళ్తుంది. కృష్ణవేణి రోడ్లో ఇప్పుడు కృష్ణవేణి రోడ్లో కూడా ఏంటంటే అండి ఆ డ్రైను రాజేశ్వరి దేవాలయం నుంచి ఎన్ఎస్ఎం వెనకాలకి వెళ్ళి ఎక్కడికో బందరకాల్లో పడాలి. నేను చూపించాను, సిఈ గారు చూపించాను, ఎల్ఎన్టీ వాళ్ళు చూపించాను. ఆ డ్రైన్ అట్ట కాకుండా కృష్ణవేణి రోడ్డు తిన్నగా వెళ్తే చేపల మార్కెట్ ఉందండి, బందరకాల్లో పడిపోద్దండి, టర్నింగ్లు ఉండవు డైరెక్ట్ కాబట్టి ఎన్టీఆర్ దగ్గర నీళ్ళు నిలబడవు అని చెప్పాను. ఎవరికాళ్ళు చేద్దామండి అన్నారు, ఈ లోపల ఆపేశారు. ఇంకో చిత్తశుద్ధి ఎందుకు ఉండదు అంటే ప్రజలు పడుతున్న అవస్థలు అంటే వాళ్ళు వాన పడినప్పుడు వాళ్ళే ఇబ్బందులు పడతారు, చిత్తశుద్ధి ఎందుకు ఉండలేకపోతుంది సార్? ఆఫీసర్లకు ఏమి ఇబ్బంది ఉండదు, పడితే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు ఆఫీసర్ని తిట్టరు. మీరు కూడా ఏంటంటే మీ మీడియా వాళ్ళు ఎవరైనా మీరు ఈ గొట్టాలు తీసుకొచ్చి కార్పొరేటర్ చెప్పారా, స్పందించాడా, వచ్చాడా, వెళ్ళాడా, కార్పొరేటర్ ఏం చేశాడని అడుగుతారు. కానీ మీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, మీ సిఎంహెచ్ఓ ఏం చేస్తున్నాడు, మీ ఎస్ఎస్ ఏం చేస్తున్నాడు అని అడగరు. జీతాలు తీసుకునేది వాళ్ళు, సూపర్వైజింగ్ వాళ్ళు, ఎంప్లాయీస్ అంతా వాళ్ళ చేతి కింద ఉంటారు. మేము ఊరిని చెప్పడం వరకే కానీ గట్టిగా ఏదన్నంటే మా మీద కేసులు పెడతారు. మరి అలాంటి పరిస్థితులు ఇవాళ డ్రైన్ ఏంటంటే విజయవాడలో డ్రైన్ నీళ్లు
చుక్క నీళ్ళు నిలబడవండి మేము చెప్పిన ప్రకారం చెప్తే ఒక్క చుక్క కూడా ఉండదు. చిన్న బ్లూ ప్రింట్ కనుక అమలు చేయగలిగితే వాళ్ళు కాదు మనది ఉందండి, మనం చెప్పినట్టు చేయగలిగితే చాలు. ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ నిధులన్నీ ఏమైనట్టు సార్ వైఎస్ఆర్ పార్టీ వాడుకుందో ఏం చేసిందో మొత్తం వాళ్ళకే వెళ్ళినాయి. 460 కోట్లు సెంట్రల్ గవర్నమెంటు ఆ రోజునే పంపించింది. టీడీపీ గవర్నమెంట్ ఉండగా, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చింది ఎల్ఎన్టీ వాళ్ళకి. తర్వాత వీళ్ళు ఇవ్వటం మానేశారు, వాళ్ళు ఆ డబ్బు ఏం చేశారో తెలియదు. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్లో కూడా ఇవాళ ఆటోనార్లో క్వార్టర్స్లో నీళ్ళు నిలబడ్డాయి. మరి కమిషనర్కి కానీ వీళ్ళకి కానీ ఇంత కూడా ఆలోచన లేకుండా, కాస్తంత ఆలోచన లేకుండా అక్కడ క్వార్టర్స్లో ఇద్దరు నీళ్ళు నిలబడుతున్నాయని నేను ₹1 కోటి చిల్లర పెట్టి అండర్ గ్రౌండ్ కట్టాను, సంపు కట్టాను. ఒక చుక్క నీళ్ళు ఉండకుండా చేసాం. ఈలోపు ఆటోనార్ క్వార్టర్స్లో అక్కడ 470 అపార్ట్మెంట్లు కట్టారు. ఆ 470కి మాకు సంబంధం లేదు, వాళ్ళు ట్యాక్స్ కట్టేది 5 లక్షలు. వాళ్ళ రెయిన్ వాటర్ అంతా తీసుకొచ్చి మాకు సంపులో పెట్టారు. దాన్ని కాదని చెప్పగలిగిన ఆఫీసర్ లేకుండా పోయాడు మాకు, లేరు. వాళ్ళ అండర్ గ్రౌండ్కి మా దాంట్లో కలిపారు. మా దాంట్లో కలిపి నేనున్నప్పుడే కలిపారు. దానికి తగ్గట్టు డబ్బులు కట్టాం. మాకంటే ఒక ₹5 ఎక్స్ట్రా కూడా కట్టమని చెప్పాం, దానికి ఒప్పుకున్నారు. ఆ రంగా చేస్తే నేను దిగిన 5 ఏళ్ళలో వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేయలే. అట్లాగే సిరీస్ రోడ్డు ఉంది, దాంట్లో కూడా కానూరు పంచాయతీ కలిపాం. వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేయరు. వాళ్ళకి తెలీదు. ఇప్పుడున్న కమిషనర్ని నేను అపాయింట్మెంట్ అడిగాను ఒక కార్పొరేటర్ ద్వారా, నేను బిజీగా ఉన్నానంటాడు. నాకేం అవసరం లేదు, నా సొంత పనులే లేవు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పడానికి వెళ్దామంటే ఇప్పుడు ఒక నేను సీనియర్ రాజకీయ నాయకుడు కానీ ఈ ఏరియాలో తిరిగిన వాడిని కానీ మంచి వచ్చాడో చెబుతాను. అది మీరు అది అమలుపరచచ్చు, అది మీ ఇష్టం. ఇవాళ ఏపీసీకి వెళ్ళి సాయంత్రం చూస్తే మధ్యాహ్నం మొత్తం కింద అన్ని నీళ్ళలోకి నీళ్ళు ఉన్నాయి. ఒక్క చుక్క ఉండకూడదండి. మేము అండర్ నుంచి కట్టింది అది గద్దె రామ్మోహన్ గారికి తెలుసు, మాకు తెలుసు. అంతే. ఎవరు పట్టించుకోక ఆఫీసర్ల మీద సరైన స్పందన లేక, అవగాహన లేక వీళ్ళు ఏమవుతారంటే ఆఫీసర్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటూ ఉంటారు. కొత్తాడికి అసలు తెలీదు. ఈ ఆటోనార్ క్వార్టర్స్ వాళ్ళు మనం ట్యాక్స్ కట్టాలి, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి అనేది అసలు అవగాహన ఉండదు. అవగాహన లేక వాళ్ళు వదిలేస్తున్నారు. అట్టగా నీళ్ళు రాకూడదు అనేది కూడా వీళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళ రెయిన్ వాటర్ మా దాంట్లో రాకూడదండి. వాళ్ళు అడ్డు పెట్టుకోవాలి, గమేడా రోడ్డు పెట్టుకోవాలి, కానీ మా దాంట్లో పెట్టకూడదు. ఇప్పుడు మా దాంట్లో పెడుతున్నారు. ఇవన్నీ క్వశ్చన్ చేసి అడిగేవాళ్ళు లేక ఇప్పుడు మాకేమవుతుంది, సంపుకి రెయిన్ వాటర్ ఎక్కువైపోయి ఈ ఆటోనార్ క్వార్టర్స్లో నీళ్ళు ఆగట్లేదు. ఇట్లా ప్రతి చోట కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి వెనకాల ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ తిన్నగా వెళ్ళి స్క్రూ బ్రిడ్జ్ కాడికి పెట్టుకుంటే, అటు పెట్టుకుంటే అక్కడికి 30 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ పెట్టకుండా దాంట్లో కొంత నీళ్ళు కూడా ఇటు ఈనాడే పెడతారు. ఇవన్నీ అవగాహన లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేశారు, నేషనల్ హైవే వాళ్ళు మాకు వద్దు అని కూడా మొన్న ఎంపీ గారు ముందు చెప్పి మాకు వద్దండి ఆ ట్రైన్ అని. ఆ ట్రైన్ ఏదో 3 అడుగులు ఎడల్పు కట్టి 2.5 ఎడల్పు కట్టి 3 అడుగులు లోతు పెడుతున్నారు. సార్ రేపు దాని మీద మూతలు వేసేస్తున్నారు, మనుషులతో లేకపోదు, కంపల్సరీగా జేసీబీ తీసుకురావాలి. ఆ మూతలు తీయాలంటే జేసీబీ తేవాలంటే అది చాలా వద్దని ఖర్చు. పూడికి తీసిన దాంట్లో బోడంత మట్టి వెళ్ళిపోతుంది, ఇంత బొక్కలు పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది అండి, అసలు మాకు అవసరం లేదు ఆ ట్రైన్, మా ట్రైన్ మేము కట్టుకోగలం అని చెప్పే నేను. అది ఓకే అయిపోయింది కదా, మొదలుపెట్టింది దాన్ని ఆపటం ఎందుకులే అన్నారు. దాని ఆయన ఆఫీసర్ వచ్చి ఏదో చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడన్నా వచ్చి సైడ్ మీద చూస్తే ఆయన తెలుస్తుంది. లేకపోతే నా ఓటాన్ని పిలిచి ఏంటంటే మీరు ప్రాబ్లం అన్నారు, నేను ఎంపీ గారి దగ్గర అడిగితే చెబుతాం. ఏమీ లేదండి, ఎవరి ఇష్టానుసారం వాళ్ళకి రావాల్సిన ముడతా ఉంటాయి, వాళ్ళు కట్టేప్పుడు ఆ ట్రైన్ కడితే మాకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే నిరుపయోగం అండి. ఎందుకంటే ఎటు ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలియదు, మొత్తం కట్టుకొస్తున్నారు బారుగా. మళ్ళీ దాని మీద పెద్ద స్లాబ్ లాగా బిళ్ళలు వేసేస్తున్నారు. ఆ బిళ్ళలు లేపాలంటే మనుషులు అలా రాదు, వాళ్ళని అడిగినా చెప్తారు. అది నేను మొన్న ఎంపీ గారి ముందు చెప్తే నిజమేనండి మిషన్ పెట్టుకుని లేపుకోవాలన్నాడు. మిషన్ ఎవడెత్తాడు, ప్రతిసారి ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు. ఎందుకంటే ఈ రోడ్డు మీద మట్టి అంతా దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఆ మట్టి తీస్తే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కింద మనుషులు నడిచిలే అంత 2 కలవట్లు ఉన్నాయి ఎన్టీఆర్ విగ్రహం కింద. మీరు ఎక్కడైనా చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, నేను కమిషనర్ కూడా చెప్పిన ఎవరికి మనం చెప్పేది బుర్రకెక్కదు. నేను ఐఏఎస్ అని ఒక ఇగో, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన నాకు చెప్పేవాడా అని ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 100 అడుగుల రోడ్డు అండి, బందర్ రోడ్డు ఆడకుంటాయండి.
మన దౌర్భాగ్యం అదే కదా, అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పింది తినాలి కదా. ఇప్పుడు బందర్ రోడ్డుకి 80 అడుగులు కలవర్ట్ వేస్తారండి, ఎక్కడ మాన్యువల్ ఉండదు. ఆ డ్రైన్లో వెళ్ళిన మట్టి తీయాలంటే శానిటరీ వర్కర్ ఒక 10 అడుగులు దిగడం, అంతకంటే లోపలికి వెళ్ళాలంటే విషవాయువులు వస్తే చచ్చిపోతారని శానిటరీ ఇన్స్పెక్టర్ వెళ్ళమన్నాడు. నేనైనా వెళ్ళమని చెప్పను. అందుకని ఏం చేయాలంటే ప్రతి 20 అడుగులకి ఒక మాన్యువల్ పెట్టాలి, ఎన్ని పడితే అన్ని పెట్టాలి. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర పెట్టమని కౌన్సిల్లో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేశాను తీర్మానం. నేను తర్వాత ఎస్సీని అడిగాను, ఏంటి సార్ మాన్యువల్స్ పెట్టమన్నాం తీర్మానం చేసాం అంటే హైవే వాళ్ళు ఒప్పుకోవాలండి అన్నారు. హైవే వాళ్ళ లెటర్ పెట్టండి, కౌన్సిల్ తీర్మానం పంపండి అని చెప్పా. వాళ్ళు ఇదిగో అదిగో అన్నారు, పంపలేదు. ఈ రోజుకి ఎక్కడ కూడా మీరు, నేను ఇక్కడ ఎన్టీఆర్ వెనకాల విగ్రహం వెనకాల కలవర్టు కట్టారు, అది కట్టేటప్పుడు వెళ్ళి కమిషనర్కి చెప్పాను, ఆ కలవర్టు దేనికి ఉపయోగపడుతుంది సార్, 100 అడుగులు ఉంది, మధ్యలో మాన్యువల్ లేకపోతే బాగుందండి. డివైడర్లో పెట్టానండి మాన్యువల్ అండి. డివైడర్లో పెడితే మనిషి ఎక్కడ దిగుతాడండి, మనిషి లోపల దిగి లాగేటట్టు ఉండాలి, ఆ చెత్త పైకి తీయాలని చెప్పాను. నిన్న ఏదో పక్కన పగల కొట్టి జాలీ పెట్టారు. అంతేనండి. ఇప్పుడు పంజాబ్ సెంటర్ ఉంది, అక్కడ నీళ్ళు అట్టగా నిలబడతాయి. నేనుండగా హౌసింగ్ బోర్డు మునిగిపోతూ ఉండేది. హౌసింగ్ బోర్డు నుంచి డ్రైన్ కట్టి అప్పుడు కేశినేని నాని గారు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిలో నిధులు తీసుకొస్తే ఆ నిధులతో కట్టేసి ఇప్పుడు ఇవాళ ఫ్లైఓవర్ దాదాపుగా హౌసింగ్ బోర్డులో మునిగిపోయేంత ఉండదు, కట్టాం అక్కడ డ్రైన్స్. అట్లా ఎక్కడికక్కడ చూసుకుని కట్టుకోవాల్సింది. కానీ పంజాబ్ సెంటర్ ఉంది, ఇవాళ పంజాబ్ సెంటర్లో కూడా లోపలికి వెళ్తే మునిగిపోతాయి. అక్కడేమైందండి, అక్కడ తీసుకెళ్ళి రైలు కట్ట కింద నుంచి కలవర్ట్లు పెట్టారు. ఆ కలవర్ట్లు మునిగిపోతే మూసుకుపోతే తీసేది లేదు. నైజంగా ఆ గేట్ దగ్గర నేను చెప్పాను, తీసుకెళ్ళి చూపించాను, ఇక్కడ మనం ఏదైనా చేయాలంటే రైల్వే పర్మిషన్ తీసుకుని కలవర్ట్ సపరేట్గా కట్టుకోవాలి, లేదా పెద్దన కట్టాలి. ఇదైతే మట్టుకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నాను. ఆ ఇబ్బంది ఆ రోజుకి ఈ రోజుకి ఉంది, ఎవరు తీర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు.